నతు శక్యం జరాసంధే జీవమానే మహాబలే రాజసూయ స్వయావాప్తుం ఏషా రాజన్ మతిర్మమ ఏషా రాజన్ మతిర్మమ. ఓ ధర్మరాజా, మహాబలవంతుడైన జరాసంధుడు బ్రతికి ఉండగా నువ్వు రాజసూయ యాగాన్ని చేయలేవు అని నా అభిప్రాయం. ఎంతమంది రాజులు పట్టి చేశాడు. మాటికి రాజసూయాగం అది ఏదో పెద్దగా ఏదో చేసేసుకుందాం అనుకున్నాడు ధర్మరాజు. పాపం ఆయన కూడా పప్పులో కాయలు వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో మంచి యజ్ఞం చేసుకుందాంలే అని చెప్పేసి కృష్ణుడు ఇవన్నీ చెప్పే లోపల కొంచెం మనసుకి ఏంటప్పా ఇంతగా ఉంది, ఇంతమందిని గెలిచిన తర్వాతనే రాజసూయాగం చేయాలి. సింహం పెద్ద పర్వత గుహల్లో ఏనుగును బంధించినట్లుగా జరాసంధుడు రాజులను గెలిచి గిరి వ్రజపురంలో బంధించి ఉంచాడు. అతడు గొప్ప తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. విశేష శక్తిని పొంది రాజులందరినీ గెలిచాడు. వారిని అందరినీ బలి ఇచ్చి యాగం చేయాలని సంకల్పించాడు. అతడి కోరిక అతి కొద్ది రోజుల్లోనే తీరబోతుంది. చూడండి, రాజులను బలి ఇవ్వటానికట యుద్ధానికి వచ్చిన రాజులందరినీ జరాసంధుడు ఓడించి గిరివ్రజపురానికి తరలించాడు. అక్కడ వారిని బంధించి ఆ పురాన్ని పురుష వ్రజంగా చేశాడు. ఆ సమయంలోనే మేము అన్ని ఉపాయాలు ఆలోచించి మథురను విడిచి ద్వారకకు చేరుకున్నాం. ఓ ధర్మరాజా, యది త్వేనం మహారాజ యజ్ఞం ప్రాప్తుమభీప్ససి యతస్వతేషాం మోక్షాయ జరాసంధ వధాయ చ. నువ్వు ఈ రాజసూయ యాగాన్ని పూర్తి చేయాలనుకుంటే జరాసంధుడి వధించటానికి ప్రయత్నించు. అతడి అదుపులో ఉన్న రాజులను విడిపించటం కోసం ప్రయత్నించు. ఇలా చేస్తేనే నీ యాగం పూర్తి అవుతుంది, పూర్తిగా సఫలమవుతుంది. కనుక జరాసంధుణ్ణి ఎలా వధించాలో తగిన ఉపాయాన్ని ఆలోచించు. ఒక్క జరాసంధుణ్ణి ఓడిస్తే రాజులందరినీ ఓడించినట్లే అవుతుంది, నీకు జయం లభించినట్లే అవుతుంది. జరాసంధుడు ఓడిపోయాడంటే మిగతా రాజులు ఎవ్వరు కూడా నీ తట్టే చూడరు. ధర్మరాజా, ఇదే నా మనస్సులోని మాట, నా అభిప్రాయం. ఇక ఈ విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. యజ్ఞం చేయాలా లేదా అని దాన్ని నాకు చెప్పు, తగిన విధంగా చేద్దాం అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 15వ అధ్యాయం. రాజసూయ యాగం చేయాలా వద్దా అనే విషయంలో శ్రీకృష్ణుడు తన అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు. కృష్ణ, నువ్వు అందరిలోకెల్లా ప్రత్యేకమైన వాడువు, బుద్ధిమంతుడు. అందుకే ఎవరూ పసిగట్టలేని విషయాన్ని నువ్వు పట్టేశావు, ఎవరూ చెప్పలేని విషయాన్ని నాకు చెప్పావు. సంశయానాంకి నిర్మోక్తః త్వన్నాన్యో విద్యతే భువి. లోకంలో నీలాగా సందేహాలు తీర్చగలవాడు ఎవడూ లేడు. లోకంలో చాలామంది రాజులున్నారు. తమకిష్టమైన పనులను వారు చేసుకుంటున్నారు. అయినా వారిని సామ్రాజ్య పదవి దక్కలేదు. వారు సామ్రాట్టు కాలేదు. కథం పరాను భావజ్ఞః స్వం ప్రశంసితు మర్హతి పరేణ సమవేతస్తు యః ప్రశస్యః స పూజ్యతే
సపూజ్యతే. ఇతరుల గొప్పతనాన్ని తెలిసిన వాడెవడు కూడా తన గురించి తాను గొప్పలు చెప్పుకోడు. ఇతరులతో కలిసి కూడా తన గురించి చెప్పుకోకుండా గొప్పవాడిగా మిగిలిపోయిన వాడే పూజించదగిన వాడవుతాడు. విశాలా బహుళా భూమి, విశాలా బహుళా భూమి, బహురత్న సమాచిత. దూరం గత్వా విజానాతి శ్రేయో వృష్ణి, శ్రేయో వృష్ణి కులోద్వక. కృష్ణ, ఈ భూమి ఎంతో విశాలమైంది, అనంతమైనది, అనేక రత్నాలతో నిండుంది. అటువంటి ఈ భూమి మీద నివసించే మనుష్యులు బాగా దూరం ఆలోచించే నీ వంటి వారి సహవాసంతోనే శ్రేయస్సును పొందుతారు. నీ వంటి వారిని పట్టుకోకపోతే, ఆశ్రయించకపోతే శ్రేయస్సు పొందలేరు. ఇంద్రియ నిగ్రహమే అన్నిటికంటే మేలైనది అని నేను భావిస్తాను. దానివల్లే నాకు క్షేమం కలుగుతుంది. రాజసూయాన్ని ప్రారంభించిన నేను దాని ఫలాన్ని పొందలేను అనిపిస్తుంది. ఈ సభలో ఉత్తమ వంశంలో పుట్టినవారు ఉండవచ్చు, అభిమానవంతులు ఉండవచ్చు, అన్నిటినీ గెలవగలిగిన వారు ఉండవచ్చు. అయినా మేము ఈ జరాసంధుడి దుర్బుద్ధికి మేము భయపడుతున్నాం. అతన్ని గెలుస్తామో లేదో అని సంశయిస్తున్నాం. కనుక నేను నీ భుజబలాన్నే నమ్ముకొని ఉన్నాను. నీ అండ చూసుకొనే అతన్ని గెలుద్దామని అనుకున్నాను. అయితే నువ్వే సంశయిస్తుంటే సంశయం నువ్వే చేస్తున్నావు. నేను బలవంతుణ్ణని అనుకోవటం లేదు. ఇప్పుడు నాకే కొంచెం మనసుకి నాకు అనుమానం వస్తున్నది. నా బలాన్ని నేను సందేహించవలసి వస్తూ ఉన్నది. నాకు అనుమానం కూడా కలుగుతుంది. మాధవ, నువ్వు కానీ, బలరాముడు కానీ, భీముడు కానీ, అర్జునుడు కానీ ఆ జరాసంధుడిని చంపలేరా? నేను ఈ విషయం గురించి ఆలోచిస్తూ తల్లడిల్లిపోతున్నాను. ఈ విషయమే నా మనస్సును పీడిస్తుంది. ఇప్పుడు నాకేం చేయాలో తోచటం లేదు. త్వమ్మే ప్రమాణ భూతోసి సర్వకార్యేషు కేశవ. కేశవ, నువ్వే నాకు అన్ని పనుల్లోనూ ప్రమాణమై ఉన్నావు. ఆ మాట విని వెంటనే భీముడిలా అన్నాడు. అనారంభ పరో రాజా వల్మీక ఇవ సీదతి దుర్బలశ్చాను పాయేన, దుర్బలశ్చాను పాయేన బలినం యోధి తిష్టతి, బలినం యోధి తిష్టతి. తాను బలహీనుడైన ప్రయత్నం చేయని రాజు నశిస్తాడు. ఏ ఉపాయంతోనూ పని చేయకుండా బలవంతుణ్ణి చూసి భయపడే రాజు నశిస్తాడు. ఈ ఇద్దరు కూడా చెదపట్టిన పుట్టలాగా నశించిపోతారు. అతంద్రితస్య ప్రాయేణ దుర్బలో బలినం రిపుం, దుర్బలో బలినం రిపుం జయేత్ సమ్యక్ ప్రయోగేణ, జయేత్ సమ్యక్ ప్రయోగేణ నిత్యార్థానాత్మనో హితాన్. ఆలసత్వాన్ని విడిచిపెట్టి, సోమారితనాన్ని విడిచిపెట్టి రాజనీతిని చక్కగా ప్రయోగించి పనిచేసిన రాజు బలహీనుడైన బలవంతుడైన శత్రువును ఓడిస్తాడు. కనుక ప్రయత్నించు, ఒక ఉపాయం ఆలోచించు. శ్రీకృష్ణుడిలో నీతి ఉంది కదా, నాలో బలం ఉంది, అర్జునుడిలో విజయం ఉంది. ఈ మూడింటిని ఉపయోగించుకో రాజా. వీటి ద్వారా యజ్ఞఫలాన్ని పొందినట్లుగా వీటిని ప్రయోగించి జరాసంధుడిపై విజయాన్ని పొందు అని కృష్ణుడితో ఇలా అన్నాడు. గోవింద, ధర్మరాజు నీ బుద్ధి బలాన్ని ఆశ్రయించి దేనినైనా పొందుతాడు. నువ్వు మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటావు.
కనుక గెలుపు మాదే అన్నాడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అజ్ఞాని పని మొదలు పెడతాడు, కానీ దాని పరిణామాలను గ్రహించలేడు. కనుక తన ప్రయోజనాన్ని మాత్రమే చూసుకునే మూర్ఖుడైనటువంటి శత్రువును వీరుడెవరూ క్షమించరు, సహించరు. ఇక్కడ కృష్ణుడు పని ప్రారంభించే ముందు జరిగే పరిణామాలను గ్రహించండి, అప్పుడే ముందుకు అడుగు వేయండి. పనిలో స్వార్థం ఉండకూడదు, నిస్వార్థం ఉండాలని చెప్పాడు. ఈ విషయం అర్థం కావటానికి తగిన ఉదాహరణలు కూడా ఇది చెప్పాడు. పూర్వం యువనాశ్వకుమారుడైనటువంటి మాంధాత శత్రువులను గెలిచి సామ్రాట్ అయ్యాడు. భగీరథుడు ప్రజల మనస్సు గెలిచి సామ్రాట్ అయ్యాడు. కార్తవీరుడు తపోబలం చేత సామ్రాట్టుడయ్యాడు. భరత మహారాజు బలంతో సామ్రాట్టుడయ్యాడు. మరుత్తుడు ద్రవ్య సమృద్ధితో సామ్రాట్టుడయ్యాడు. ఇలా 5గురిని మాత్రమే మనం సామ్రాట్టులుగా వింటున్నాం. మీరు ఒక్కొక్క గుణంతో సామ్రాట్టులయ్యారు. నువ్వు సకల గుణాలతోనూ సామ్రాట్టు కావాలనుకుంటున్నావు, బాగుంది. సామ్రాజ్య పదవిని చేపట్టడానికి నీ దగ్గర శత్రువులను జయించే శక్తి ఉంది, ప్రజలను పాలించగల శక్తి ఉంది, తపశ్శక్తి ఉంది, ధనశక్తి ఉంది, రాజనీతికి సంబంధించిన శక్తి ఉంది. అన్నీ ఉన్నాయి నీకు, అంతా బాగుంది. అయితే నీ దారికి జరాసంధుడు అడ్డుగా ఉన్నాడు, అది తెలుసుకో. రాజులలోని 100 వంశాల వారు అతన్ని అనుసరించరు. అంటే 100 వంశాల వారు అతన్ని అనుసరించరు, అతడి మాట వినరు. అయినా అతడు తన బలంతోనే సామ్రాట్టుడయ్యాడు, సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ధనవంతులైన రాజులు జరాసంధుడిని సేవిస్తూనే ఉన్నారు. కానీ తృప్తి లేని జరాసంధుడు వివేకం లేనివాడై దుర్మార్గాన్నే స్వీకరించాడు, దుర్మార్గంగానే ప్రవర్తిస్తున్నాడు. అతడు పూర్వమే బలవంతంగా రాజులందరినీ బందీలు చేసుకున్నాడు. నేను ఇంతవరకు అతన్ని ఎదిరించిన రాజును చూడలేదు, నేను అతన్ని బంధించిన రాజును చూడలేదు. 100 మంది రాజవంశాల్లో ఎవరో ఒకరిని, 2 తప్పించి అందరినీ జరాసంధుడు లొంగ తీసుకున్నాడు. ఇక బలహీనుడైన వాడు అతన్ని ఎదిరించేటువంటి సాహసాన్ని ఎందుకు చేస్తాడు చెప్పండి? అతడు జోలికి ఎందుకు పోతాడు? పోడు కదా, చెయ్యడు కదా. అందుకని ఎవరు వెళ్ళలే. జరాసంధుడు రాజులందరినీ పరమేశ్వరుడికి బలి ఇవ్వటం కోసమే బంధించాడు. అది తన రుద్రమందిరంలో వారిని బంధించాడు. వారికి సంప్రోక్షణ మార్జనాలను కూడా చేసి జంతువులను బలికి సిద్ధం చేసి ఉంచినట్లుగా వారిని సిద్ధం చేసి ఉంచాడు. వాళ్ళందరికీ స్నానం చేయించి ఒక రంగుగుడ్డలు వేసి హారాలు వేశారు. అందరికి హారాలు వేసి రెడీగా పెట్టారు. వారందరూ తమ జీవితంపై ఆశను వదిలేసుకున్నారు. ఎప్పుడో మేము ఎట్లా చేస్తామని ప్రేమను కోల్పోయారు జీవితం మీద. క్షత్రియులు యుద్ధంలో ఆయుధం ద్వారా మరణించటమే గౌరవం, అదే వారికి సత్కారం. మనం ఆ విధంగానే అతన్ని గౌరవిద్దాం, సత్కరిద్దాం. అంటే అతడితో ద్వంద్వ యుద్ధం చేద్దాం, దానితోనే అతన్ని చంపుదాం. వాడు ఇప్పటి వరకు 86 మంది రాజులను బంధించాడు. ఇంకా 14 మంది రాజులు మాత్రమే మిగిలి ఉన్నారు. వారిని కూడా బంధిస్తే వాడు మరింత క్రూరాతి క్రూరుడు అయిపోతాడు. జరాసంధుడి యొక్క ఈ దుష్ట ప్రయత్నాన్ని అడ్డుకొని వారిని అరికట్టిన వాడికి ఉజ్వలమైనటువంటి కీర్తి లభిస్తుంది. జయేద్యశ్చ జరాసంధం స సంప్రాణియతం భవేత్. జరాసంధుణ్ణి జయించినవాడు తప్పక సామ్రాట్ అవుతాడు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 16వ అధ్యాయం. రాజసూ యాగం చేయాలా వద్దా అనే విషయంలో ధర్మరాజు, శ్రీకృష్ణుడు భీముడి మధ్యలో చర్చ సాగుతుంది.
శ్రీకృష్ణుడు గుణదోష విచారణకు చక్కగా చేసి చెప్పాడు. ధర్మరాజు అది గమనించి ఇలా అన్నాడు, కృష్ణ, నాది స్వార్థ బుద్ధి, స్వార్థ దృష్టి. నేను సామ్రాట్టు కావాలనే ఉద్దేశ్యంతో పెద్ద సాహసం చేసి మిమ్మల్ని ఆ జరాసంధుడి వద్దకు పంపలేను. భీమార్జున ఉభౌ నేత్రే మనోమన్యే జనార్దనం, మనోమన్యే జనార్దనం, మనశ్చ చుర్విహీనశ్చ కీదృశం జీవితం భవేత్, కీదృశం జీవితం భవేత్. భీమార్జునులిద్దరూ నాకు రెండు కళ్ళ వంటివాడు. నువ్వే నా మనస్సు. మనస్సు కళ్ళు పోతే జీవితమే వ్యర్థం, దుర్భరం. కనుక నేను మిమ్మల్ని వదులుకోలేను. ఆ జరాసంధుడు భీకరమైన పరాక్రమం గలవాడు. అతన్ని యముడు కూడా ఎదిరించలేడు, గెలవలేడు. ఇక మీరేం ఎదిరిస్తారు? మీరేం గెలుస్తారు? మీ వల్ల ఏమవుతుంది? అతన్ని గెలిచి తిరిగి ఇక్కడికి రాగలరా? ఈ ప్రయత్నం మన కోరిక తీర్చదు, పైగా విపరీతమైన ఫలాన్ని ఇచ్చేదిగా ఉంది. అందుచేత రాజసూయాగం చేయటం మంచిది కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఎన్ని రోజులు అనుకున్నది ఒక్కపారికి దూల్పు కొట్టుకొని పోయింది ధర్మరాజుకి. ఇదంతా విని ఈ జరాసంధుడిదే తాపత్రయం అందరికీ. ఎందుకంటే శివ వరగర్వితుడు, గెలచటానికే లేదు. ఇది సరైన ఆలోచన కాదనిపిస్తుంది. నేను పగలు రాత్రి యోచన చేశా. ఆ నారద భగవానుడు వచ్చినప్పటి నుంచి నాకు ఎక్కించి వెళ్ళాడు. అప్పటి నుంచి రాజసూయాగం చేయాలా అని వీళ్ళందరికీ చెప్పి అందరూ ఒప్పుకున్నారు. కృష్ణ, నువ్వు వస్తూనే తుస్పటాకిలాగా అన్నీ అయిపోయాయి. వద్దులే, మనకెందుకు ఇదంతా? ఇది సరైన ఆలోచన కాదనిపిస్తుంది. పోండ్లే, అందరూ వాళ్ళ పనికి వెళ్ళండి. అందరూ ఈ విషయంలో నేను ఒంటరిగా బాగా ఆలోచించాను కూడా. ఇది మనకు అందరంత ఎత్తులో ఉంది. ఎందుకు ఇది మనకు పని లేక చాలా ఎత్తులో ఉంది. రాజసూయాగం అంటే ఏం సామాన్యమా? నేనేమో అనుకున్నా, ఏదో రాజసూయాగం చేసి పారేస్తామనుకుంటే వీళ్ళందరినీ గెలిచాలంట. అబ్బూయ్, అందరినీ గెలిచచ్చు, పర్వాలేదు. ఈ జరాసంధుడిని గెలిచేది కష్టం కదా. అదిగాక అర్జునుడు భీముడు వెళ్ళిపోతే, అదిగాక నువ్వు కూడా వెళితే ఇక నేనేం చేయాలా? ఖండితం మీకు గెలుపు అనేది ఉండదు వాడి దగ్గర. అందుకని నేనే ఓడిపోయినట్టు లెక్క అవుతుంది. అసలు వాడి మీద యుద్ధానికి ఎందుకు? రాజసూయాగం చేయటం ఎందుకు? ఊరికే హాయిగా ఏదో భజనలు చేసుకొని ఉండేది వదిలేసి మనం హాయిగా ఉండొచ్చు కదా. ఏదో శనివారం రోజు భజన చేసుకొని ఉండొచ్చు కదా. కనుక యాగం వద్దు. ఈ ప్రయత్నాన్ని ఇక్కడితో ఆపేస్తాను. ఇక్కడితో ఆపేస్తాను. అదే మంచిది. ఎందుకంటే ఆ యాగం చేయటం చాలా కష్టం. ఇప్పుడు ఈయనే చెప్పుకొస్తున్నాడు. ఇంతవరకు అందరూ చెప్తే కృష్ణుడు చేద్దాం అనేవాడు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు. ఉల్టా నా మనస్సు డీలా పడిపోయింది, తుస్పటాకి అయిపోయింది. నాకు నిరుత్సాహం వచ్చేసింది. నన్ను నిరుత్సాహం ఆవరించింది. నాకు ఉషప్ప, యాగం చేయాలని అనుకోవటమే ముద్దు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.